ఫార్మా రంగంలో జరుగుతున్న ఎన్నో పరిశోధనలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదుగుతున్న ఫార్మాస్యూటికల్ రంగానికి మరింత ప్రోత్సాహం అందించేందుకు ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ వేదికైంది. దేశానికే కాకుండా ప్రపంచానికి కావలసిన ఔషధ ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా వీరంతా చర్చలు జరిపారు. హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించిన 73వ ఐపీసీ సదస్సుకు అంతర్జాతీయ ప్రతినిధులు, ఫార్మా శాస్త్రవేత్తలు, వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ రంగానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తే హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా యూనివర్సిటీని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గతేడాది మన దేశం 1.83 కోట్ల రూపాయల విలువైన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. 150కి పైగా దేశాలకు భారత్ నుంచే ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయి. వీటిలో ఒక్క తెలంగాణ నుంచే 35% ఉన్నాయి. కరోనా మహమ్మారి విజృంభణ వేళ భారత్ బయోటెక్ నుంచి ఉత్పత్తైన కోవాక్సిన్ సహా క్యాన్సర్, HIV లాంటి ఎన్నో వ్యాధులకు మన రాష్ట్రం నుంచి ఔషధాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫార్మా రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ వేదికగా మారింది. దేశంలో ఇప్పటి వరకు 72 సదస్సులను ఏటా నిర్వహిస్తూ వచ్చిన ఐపీసీ హైదరాబాద్లో 6వసారి దిగ్విజయంగా నిర్వహించింది. హైదరాబాద్ హైటెక్స్లో ఈ నెల 5న ప్రారంభమైన 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ఎక్స్పో 7న ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులు, ఫార్మా శాస్త్రవేత్తలు, వేల మంది విద్యార్థులు ఇలా మొత్తం 12,000 మందికి పైగా భాగస్వాములయ్యారు. దేశానికే కాకుండా ప్రపంచానికి కావలసిన ఔషధ ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా వీరంతా చర్చలు జరిపారు. పలు శాస్త్రవేత్తలు, పరిశ్రమల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫార్మా రంగ అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఇక చివరి రోజు సదస్సుకు ఐపీసీఏ చైర్మన్ పార్థసారథి రెడ్డితో పాటు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సు ద్వారా దాదాపు 2,000 మంది విద్యార్థులకు వివిధ కంపెనీల నుంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పార్థసారథి రెడ్డి వెల్లడించారు. త్వరలో భారత్ 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలకు 50 నుంచి 90% వరకు తక్కువ ధరలకు మందులు అందిస్తామన్నారు కేంద్ర మంత్రి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఇప్పటి వరకు దేశంలో లేని ఫార్మాస్యూటికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రత్యేకించి హైదరాబాద్ ప్రాంతానికి యూనివర్సిటీని తెచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి. పారిశ్రామిక రంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగానికి ప్రధాని మోదీ తరపున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కిషన్ రెడ్డి చెప్పారు. కాగా ఇదివరకు ఔషధాలను చైనా నుంచి దిగుమతి చేసుకున్న దేశాలు సైతం నేడు భారత్ వైపే మొగ్గు చూపుతున్నాయి. దీనివల్ల రాబోయే కొన్నేళ్లలో ఫార్మా రంగం మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించడంతో పాటు ఇక్కడి శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించనున్నాయి.